హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ V2. ఇవాళ నేను చిక్కుడుకాయ కూర చేసి చూపిస్తున్నాను. అయితే ఉత్తి చిక్కుడుకాయ మాత్రమే చూపిస్తున్నాను అనుకుంటున్నారా? చిక్కుడుకాయతో ఇంకో కూర కూడా యాడ్ చేసి నేను ఇవాళ కూర చేస్తున్నాను. అదేంటో చూడండి. చిక్కుడుకాయలు 1/2 కిలో తీసుకొని చిక్కుడుకాయలు నేను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టాను. అందులో సాల్ట్, తగినంత పసుపు, 1/2 స్పూన్ జీరా, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ పచ్చిమిరపకాయలు 6, తురుముకున్న కొబ్బరి, నువ్వులు 2 టీ స్పూన్. ఆ రెండో వెజిటబులే మీరు చూస్తున్న ఫోటోలో అదే మేతి ఏమో 3 బంచెస్ తీసుకున్నాను. ఇప్పుడు కడాయి తీసుకొని నూనె లేకుండానే నేను నువ్వులు వేయించి పెట్టుకుంటున్నాను. నువ్వులు చిటపట్లాడుతున్నప్పుడు వెంటనే తీసుకొని నేను బ్లెండర్లో వేసాను అన్నమాట. ఇప్పుడు కడాయిలో కొంచెం నూనె వేస్తున్నాను. అందులో ఆవాలు, జీరా వేసా. అది వేగుతున్నప్పుడు మేతి ఆకులు వేస్తున్నాను. మేతి ఆకులు మగ్గాక ఇప్పుడు నేను చిక్కుడుకాయలు వేస్తున్నాను. ఇప్పుడు చిక్కుడుకాయను నేను ఉడికిస్తాను. కొంచెం నీళ్లు పోసుకొని మూత పెట్టి పెట్టుకుంటాను. మీరు సెపరేట్గానే మీరు చిక్కుడుకాయలు ఉడికించి పెట్టుకుంటాను, మేతి మగ్గంగానే కలిపేస్తాను అన్నా కూడా చేయొచ్చు. పసుపు వేస్తున్నాను. ఉప్పు కూడా వేసి కలిపేస్తా. చిక్కుడుకాయలు ఉడికే లోపల నేను బ్లెండర్లో నువ్వులు వేసి పెట్టాను కదా, ఇప్పుడు అందులో కొంచెం కొబ్బరి వేసి పచ్చిమిరపకాయలు కూడా వేసి గ్రైండ్ చేసి పెట్టుకుంటున్నాను. అయితే కొంచెం కొబ్బరి మాత్రం పక్కన పెట్టుకున్నాను, గ్రైండ్ చేసి పెట్టేసుకున్నాను. కొంచెం నీళ్లు వేసుకొని ఉడికించి పెట్టుకున్న చిక్కుడుకాయలు కూడా ఉడికిపోయాయి కాబట్టి ఇంకా నేను గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆ కొబ్బరి తురుముది అది కూడా మసాలా వేసేస్తున్నాను. బాగా కలిపేయాలి. మిగిల్చి పెట్టుకున్న ఆ కొబ్బరి తురుము ఉంది కదా, అది కూడా వేసేసి కలిపేస్తాను. అంతే, చిక్కుడుకాయలను మేతి కలిపి చేసిన కర్రీ రెడీ. చాలా డెలిషియస్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. మళ్ళీ వేరే వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్.